అమరావతి విషయంలో చేయి కాల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఇదిగో సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంది. కొండంత తప్పు బాబు సెల్ఫ్ డప్పు. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికే 52,000 కోట్ల రుణం. దీంతో పాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రాజధానికి దాదాపు 80,000 కోట్లు అవసరమని గత నెలలో ఆర్థిక సంఘానికి కోరిన చంద్రబాబు కేవలం 53,748 ఎకరాల పనులు చేపట్టడానికి వ్యయం. స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676 ఎకరాల సమీకరణ దిశగా సర్కారు అడుగులు. అందులో పనులు చేపట్టాలని సుమారుగా మరో 80,000 కోట్లు ఏమవుతుందని ప్రాథమికంగా అంచనా. నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి అప్పులు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు చేరుతాయని అధికార వర్గాల లెక్కలు. అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు. కొండను సైతం అవలేలుగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు మీరు మోసుకొస్తే చాలు నేను మోసేస్తా అని జారుకున్నట్టుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. రైతులు ఇచ్చిన భూములు అన్నీ పోగా మిగిలిన 8,000 ఎకరాలను విక్రయించి 1,00,000 కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని, అందుకోసం మరో 44,000 ఎకరాలకు పైగా భూములు రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెప్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధాని నిర్మించినట్టు ఉంచితే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటికైనా దీని మీద చర్చ జరుగుతుంది అంటే ఏముండదు. బేసిక్గా సమర్థించే వాళ్ళు ఒక వర్గం, వ్యతిరేకించే వాళ్ళు ఒక వర్గం. ముందు అసలు అమరావతి అంటే బెజవాడ గుంటూరుని కలపండి, అభివృద్ధి అప్పుడు పుంజుకుంటుంది. అలా కాదు అనుకున్నంత వరకు గందరగోళం నడుస్తూనే ఉంటుంది. సింపుల్ ఇక్కడ లాజిక్ జరుగుతున్నది ఏంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రియల్ ఎస్టేట్ పెంచాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఎందుకయ్యా అక్కడ తీసుకెళ్ళి అన్ని వేల కోట్లు పోతున్నారు, యాడ్ నుంచి డబ్బులు వస్తాయి, ఏ శుభ్రంగా రోడ్డు మీద పెట్టుకోవచ్చు కదా ఒక 500 ఎకరాల్లో అని చెప్పడం ద్వారా నేను అమరావతికి వ్యతిరేకం కాదు కానీ అంతంత ఎందుకు పోస్తారని నేను అంటున్నానంటూ ఒక మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇక్కడ పెట్టుబడులు పెడితే రేపు పొద్దున్న చంద్రబాబు రాకపోతే అనే భయాన్ని జగన్ కల్పిస్తున్నాడు. తద్వారా రియల్ ఎస్టేట్ పొరుగుకి బ్రేక్ వేస్తున్నాడు. ఇది జరుగుతున్న తంతు.